చూశారా ప్రభు, సూర్యచంద్ర వంశాలని పేరే కాని ఒకరి ముఖంలోనూ కళాకాంతులు కనిపించాయి. ఎలా కనిపిస్తాయి? దీపంతోనే వెలుతురని, విద్యతోనే మనిషికి తేజస్సు వచ్చేది. జ్ఞానుల అందమే వేరు. ఆ అందం ఒక్క భోజరాజు గారికే ఉంది. ఆయనక పెళ్ళైపోయింది. ఇక అటువంటి వాడు రాజవంశాల్లో దొరకటం. హరిహరామాత్యులు, రాజవంశాల్లో దొరక్కపోతే సామాన్య వంశాల్లోనైనా సరే నాకు అటువంటి విద్యావంతుడే అల్లుడు కావాలి. అలా అయితే నిరుడు కాశీ పండిత పరిషత్తులో ఒక యువకుణ్ణి చూశాను. సకల విద్యాసాగరుడు. అప్పటికే పుంభావ సరస్వతి బిరుదు వహించాడు ప్రభు. ఎవరు మంత్రి ఆయన? అదే తెలుసుకోవటానికి నాకు అవకాశం లేకపోయింది. ఆ యువకుడు పామర భాషల్ని కోమలం చేసే వ్రతంతో ఆనాడే భూప్రదక్షిణానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. పామర భాషల్ని కోమలం చేయటం సామాన్యుల పని కాదు. ఎంత పండితులకో గాని అటువంటి ఆశయం కూడా ఉండదు. ఆయన ఎక్కడ చిక్కుతారు మంత్రి? ఏముంది, తమ ఆజ్ఞ అయితే ఆయన ఎక్కడ ఉన్నా వెతికి తీసుకువస్తాం ప్రభు. అయితే ఈ రోజునే ప్రయాణం కండి. చెప్తాం. బాబు బాబు బాబు, ఎవడు శుంఠలు తెస్తానని ఈ పామర భాష వాడేవిడండి? ముందు కాపు కోసం చెప్పాను. మనం తెచ్చే సుంఠకి ఉచ్చారణ సరిగా ఉండదుగా. ఓ, అయితే వాడు ఏ కూతలు కూసినా అంతా సర్దుకుపోతారన్నమాట. మరి మంత్రి గారి తెలివంటే ఏమనుకున్నావు? ఇదట్లా నీ తెలివి? అవును, ఇదే నా తెలివి. 3కి 3, 2కి 2, 1కి 1. నేను ఒక్కనేగా ఒకే ఆకేసుకున్నాను. తెలివి చూసారా? ఏకాకి ఒకాకు, ఏకాకి ఒకాకు. ఎందుకలా నవ్వుతారు? చూసారా, మితంగా బ్రతకడమే దానికి బదులు చేష్టల్లో చూపిస్తున్నాడు ఈయన. మీ సంగతి నేను చెబుతాను. చూడు నాయనా. మమ్మారే, నాలో నాయన నీకు తెలుసా? కూసుకో కూసుకో, ఇసంత కూసుకో. నీ దారి నువ్వు పోవయా. అడో పిచ్చాడు, పట్టుపట్టాడంటే వదలడు. ఏ శాపమో సప్రతిభను మరచిపోయినాడు. ద్వయేశ్వరి ఆజ్ఞ. భార్య కారణంగా పూర్వ ప్రతిభను గాంచి మహాకవి అయి ఆచంద్రతారార్కం లోకం చేత పూజింపబడతాడు. మా జోస్యం మీకు హాస్యంగానున్నదా? చూడండి, మహేశ్వరి ఆజ్ఞ. ఒక మహారాజు కుమార్తె ఇతనికి భార్య కాగలదు. రాసుకూతురు నాకు పెళ్ళవుద్ది. అయ్యయ్యో, అదట్ట. దేవిదయ నాయనా, దేవిదయ. నన్ను విడిచిపెట్టు. జై శ్రీ జగదీశ్వరి. మమ్మారే, తెలిసిపోయింది. అమ్మోరికి మొక్కితే రాసుకూతురు నాకు పెళ్ళవుద్ది. అవునరా, పెళ్ళాన్ని రాగానే ఇంకో ఆకు, పిల్ల ఇంకో ఆకు, ఇంకో పిల్ల ఇంకో ఆకు, ఇల్లంతా బాడ్రాశ్వకర శిష్యులో. అమ్మోరికి 1 కాదు 10 కాళ్ళు ఎన్నో కొబ్బరికాయలు కొట్టేస్తా. ఇయ్యాలే కొట్టేస్తా. నేలపైన నింగి ఉంది, నింగి కింద నేల ఉంది. నేలపైన నింగి ఉంది, నింగి కింద నేల ఉంది. ఈ నడాన బండ మీద వెల్లగా బొబ్బోక వెలుగు వెలగరా నాయన. టాంగు ఫళ ఫళిగ చెలగరా నాయన. ఒక మగోడికొకే పెళ్ళం, ఒక మగోడికొకే పెళ్ళం. ఎక్కడో నక్కి ఉంది. సొక్కమ్మకు దండమెట్టి చుక్క నడిగి తెచ్చుకొని, సొక్కమ్మకు దండమెట్టి చుక్క నడిగి తెచ్చుకొని వెలుగు వెలగరా నాయన. టాంగు ఫళ ఫళిగ చెలగరా నాయన. చెట్టు కాళ్ళు నేలలోకి, చెట్టు తలో నింగి పైకి. చెట్టు కాళ్ళు నేలలోకి, చెట్టు తలో నింగి పైకి.
చిటికెలోన చెట్టు నెక్కి చెట్టున తలకాయ గొట్టి చిటికెలోన చెట్టెక్కి చెట్టున తలకాయ గొట్టి అరే తోకరాయుడు మమ్మారే అయ్యారే భల్లారే భలే భలే తోకరాయుడు మెచ్చి ఇచ్చిన కొబ్బరికాయలు గుళ్ళో కొట్టి వెలుగు వెలగరా ఒక వెలుగు వెలగరా నాయన ఛాంగు భళ భళిగ చెలగరా నాయన నాయనా ఏమిట్రా ఇది? కొబ్బరికాయలు కొబ్బరికాయలు అవి కొడతా రాసి కూతురు ఇచ్చి పెళ్లి అవుతాడు. ఇంకా చూస్తావే, చప్పును వెళ్ళి కొట్టు. ముందు నువ్వు వచ్చే గుడి తప్పుకి అయితే ఇప్పుడు కాదు, తెల్లవారిన తర్వాత కొడుతు గాని. నేను ఇప్పుడే కొడతా. ఇంకా నేను పట్టుపట్టానంటే తెలుసుగా. ఆహా, మళ్ళీ చూడు నాయనా, నీకు నిజం చెప్తున్నాను, ఈ వేళప్పుడు అమ్మవారు గుళ్ళో ఉండదు, భువన విహారం వెళ్ళింది. అందుకే గుడికి తాళం వేసుకుని వస్తున్నా. మరికైతే అమ్మవారు గుడిలోకి మళ్ళీ ఎప్పుడు వస్తుంది? నేను సప్పులు కొట్టాలి, కాయలు తెల్లారేదాకా ఆగను. అయితే చూడు నాయనా, అమ్మవారు అర్ధరాత్రి మళ్ళీ వస్తుంది, అప్పుడు వెళదాంలే. అంటే ఎప్పుడు? నీకెందుకు, నేను ఎప్పుడు వస్తే అప్పుడే. అందాక నువ్వు ఇక్కడ కూర్చుని కాస్త కునుకు తీయి. అయితే తొందరగా రా సింగనాథం అయ్యో. ఆహా, అయ్యా సింగనాథం గారు, ఎవరయ్యా నువ్వు? నన్నేనా అలా పిలిచింది? క్షమించాలి, వాడు అలా పిలిస్తే అదే నీ పేరు అనుకుని. నా పేరు శంఖనాథం, నేను ఈ గ్రామాచారిని. అంతవారే అనుకున్నానులేండి. ఆ ఇంతకి వాడు పిచ్చివాడా తెలివి తక్కువవాడా? వీణ్ణి లొంగ తీసుకురాగలిగింది ఈ ఊళ్ళో కల్లా నేను ఒక్కడే ప్రత్యక్షంగా చూచాలేండి. ఈ కానుక పుచ్చుకొని నాకు ఒక్క సాయం చేయాలి. తమరింత వారని అనుకోలేదు. ఇంత డబ్బు మీకు నేనేం చేసి పెట్టాలి? మా యజమాని తీసుకుని రేపు మళ్ళీ ఇక్కడికి వస్తాను. అందాక మీరు వీళ్ళు ఎక్కడికి పోకుండా చూసి మాకు అప్పగించాలి. ఈ పిచ్చివాడితో మీకేం పని? ఇంటికి వచ్చి అంతా మనవి చేస్తాగా, దయచేయండి. చూడండి, మూటు ముద్దు. అనాకారి వెధవ. వీడేవాడు కాస్త అందంగానే ఉన్నట్టున్నాడే. నా అందం చూసే మా అత్తమ్మ మనల్ని ఇళ్ళకు ఉంచుకుంది. అలాగుట్రా. మరి మీకు మూర్ఖత ఎంత కావాలో, తెలివి ఎంత కావాలో చెప్పండి, అంతే అలాగే ఉంటా. మీ పని ముగించుకుని నాకు. అమ్మో అమ్మో, అంత తెలివా? మా కొంప ముంచుతావు. నన్ను అడు దేనయ్యా, నీకేం కావాలో చెప్పమంటే ముందు బయటకు గంటండి. నా బొమ్మలు చిచ్చి, నాకు కావలసిన మూర్ఖుడు దొరికేటట్టు లేడే. వాడు ఎవరిని చూడబోయినా ఇంతో అంతో తెలివి అఘోరిస్తూనే ఉంది. అయ్యా, మనకు కావలసిన మేడి పండును నేను చోట చూసి వచ్చా. ఎక్కడ ఎక్కడ? నువ్వెప్పుడు వచ్చా? ఉండవయ్యా, అసలు చెప్పని. ఎవడు మూర్ఖుడేనా, తెలివి తక్కువడేనా, అందగాడేనా? నీ హిరణ్యాక్షరాలన్నింటికి సరిపోయినవాడు. అక్షరం ముక్కరాని అనామకుడు, ముచ్చటైన మూర్ఖుడు.